మీరు ఒక డాక్టర్గా ఉన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి వైద్య పరిస్థితి ఎలా ఉంది? సార్ నేను ఫార్మటీ డాక్టర్ సార్. స్టిల్ నేను ఇంకా ఎడ్యుకేటెడ్లో ఉన్నాను. అదేవిధంగా గత ఇప్పుడు 17 మెడికల్ కాలేజీని నిర్మించడం జరిగింది. ఆ 17 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. అంతకుముందు 12 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కోవిడ్ పాండమిక్లో 2019లో కోవిడ్ పాండమిక్లో మనం ఏ విధంగా రోగులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది ఈ రాష్ట్ర ప్రజలకి భారతదేశానికి తెలుసు. ఆ ఆలోచన ప్రకారం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 12 మెడికల్ కాలేజీలు అయితే కాదు అని కేంద్రంతో పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అదే సార్, అదే చెప్పబోతున్నాను సార్. జిల్లాకు ఒక పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఏ ప్రాంతానికి నష్టం ఉండకూడదు. ప్రతి ఒక్క పార్లమెంట్ అంటే దగ్గరగా ఉంటుంది సార్, అన్ని నియోజకవర్గాలకి దగ్గరగా ఉంటుంది. అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలి, అక్కడే పేదలకు వైద్య విద్యను అభ్యసించే మార్గం చూడాలి, అక్కడే నాణ్యమైన వైద్యాన్ని అందించాలి అనే మంచి సంకల్పంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది సార్. అయితే 3 phases డివైడ్ చేయడం జరిగింది సార్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ 5 మెడికల్ కాలేజీ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2024-25 అన్ని నిర్మాణం అయిపోయిన తర్వాత 5లో మన ఎలక్షన్ టైంలో ఇంకో 2 మెడికల్ కాలేజీలు, అంటే 7 మెడికల్ కాలేజీ అప్రాక్సిమేట్గా జగన్ గారు గవర్నమెంట్లో కంప్లీట్ అయిపోయింది. మీరు 7 మెడికల్ కాలేజీలు మీరు చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమంటారు? భూములు కేటాయిస్తే కాలేజీలు అయిపోతాయని చెప్తారు, సాక్షాత్తు సీఎం గారే. మీరేమో 3 ఫేజ్లు నిర్ణయించారు, ఒక ఫేజ్ ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీ పూర్తయింది చెప్తున్నారు సార్. 7 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీ దగ్గరికి మొన్న మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మినిస్టర్లు కానీ మాజీ మినిస్టర్లు కానీ అందరూ వెళ్ళటం జరిగింది. క్లియర్ కట్గా చూపించడం కూడా జరిగింది మీడియా ద్వారా. అదేవిధంగా 7 మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతుందో జనాలకి, రాష్ట్ర ప్రజలకు కూడా క్లియర్ కట్గా కనపడుతుంది. వాళ్ళు 10 మెడికల్ కాలేజీలు క్యాబినెట్ ప్రైవేట్ పీపీఈ మోడల్లో తీసుకురావాలని క్యాబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకి క్లియర్గా కనపడుతుంది సార్. అదేవిధంగా ఆ 10 మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం సార్? అంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం డబ్బు లేదంట, ఫండ్స్ లేదు కనుక మేము ప్రైవేట్ పీపీపీ మోడల్లో వెళ్తామని చెప్తున్నారు సార్. మీరు అడిగినట్టే ప్రభుత్వం దగ్గర నిధులు లేదు, నిధులు లేక ఈ రోజున మరి 2 లక్షల కోట్లు ఎలా అప్పు చేశారు సార్? 2,20,000 పైన అప్పు చేశారు కదా. మరి పేదలకి వైద్య విద్యాన్ని వీళ్ళు నిర్వీర్యం చేయడానికి కాకపోతే ప్రైవేటీకరణగా ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరికి కట్టుబెట్టాలి?